మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న పల్లీలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని మధ్యలో 4 ముక్కలుగా ఘాట్లు పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఈ వంకాయలను బాగా ఫ్రై కానివ్వాలి. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయల్లో స్టఫ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
వంకాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చివరగా పుదీనా వేసుకోవాలి. రుచికరమైన మసాలా గుత్తి వంకాయ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.